రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ కు పెంచాలని ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచేందుకు ఓ పక్కన పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ మరో పక్కన పెట్టుబడులను తీసుకొచ్చేందుకు నిరంతర ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి అలాగే జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆలోచన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా పెంచాలని ఒక లక్ష్యంతో ఓ ప్రక్కన పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ ఇంకో ప్రక్కన పెట్టుబడులు తీసుకురావాలని నిరంతర ప్రయత్నం చేస్తూ పెట్టుబడులతో పాటు ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన మన యువతకు సంబంధించి ఉపాధి కలిగాలనే ఒక ప్రత్యేకమైన ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. ఆ సందర్భంలో మేము ఒక పక్షాన ప్రభుత్వ పరంగా ఆనాడు మేము ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ 57,000 ప్రభుత్వ కొలువులను ఒక్క సంవత్సర కాలహేమలోనే భర్తీ చేస్తూ లక్షలాది మంది ఇంకా కూడా అనేకంగా డిగ్రీలు చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకొనో లేకుంటే మేము స్వయం ఉపాధి ఎంచుకొని ముందుకు నడుద్దామని ఆలోచన చేసిన అనేక మంది యువత 10 సంవత్సరాలు వేచి చూస్తూ ఇసికి ఏసారిపోయి తెలంగాణ ఏర్పాటుకు సారథ్యం వహించిన ఆ యువత వయసు మీద పడిపోవటం ఈరోజు తెలంగాణ యావత్ ఆ యువతకు సంబంధించి గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడిపిన ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం జవాబు చెప్పాలి. మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఒక పథకాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలి అని భట్టి గారు, రేవంత్ రెడ్డి గారు సాంఘిక సంక్షేమానికి సంబంధించి, మైనారిటీలకు సంబంధించి, ఓబీసీలకు సంబంధించి, ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించిన వారికి ఏం చేయాలని రాజీవ్ యువ వికాసం స్కీమ్ని ఈ పథకాన్ని మేము మొదలుపెట్టాం. ఈ పథకం ద్వారా ఈరోజు 25వ తారీఖు నాడు జీవోని తీయటం జరిగింది. అదేవిధంగా ఈ పథకం ద్వారా రాబోయే కాలంలో నేను ఇక్కడున్న మన భూపాలపల్లె కానీ రాష్ట్రానికి సంబంధించి యువతకు కానీ స్వయం ఉపాధి పథకాల ద్వారా 10 సంవత్సరాలుగా వేచి చూస్తూ ఉన్న మా మిత్రులకు కానీ ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం చేసి దరఖాస్తులను పిలుస్తూ ఉంది. ఇప్పుడు 5వ తారీఖు వరకు గడువు ఉంది. యూనిట్ కాస్ట్ 50,000 రూపాయల వరకు 100% 100% సబ్సిడీ. 50,000 రూపాయల ఏదైనా షాప్ పెట్టుకోవాలి, కిరాణా షాప్ పెట్టుకోవాలి, లేకుంటే వృత్తిపరంగా వారి స్వయం ఉపాధి పరంగా ముందుకు పోవాలని 50,000 రూపాయలే అవసరం ఉంటే 50,000 రూపాయల వరకు పూర్తి స్థాయిలో సబ్సిడీ ద్వారా ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా 50,000 రూపాయి నుంచి 1,00,000 రూపాయల వరకు
50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు 90% సబ్సిడీ, 10% మరి బ్యాంక్ లోన్ కానీ లేకుంటే స్వయానా వారి కాంట్రిబ్యూషన్ ద్వారా ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ని ముందు పెట్టాం. అదేవిధంగా 1,01 రూపాయి నుంచి 2,00,000 రూపాయల వరకు సబ్సిడీ 80%, 20% బ్యాంక్ లోన్ లేకుంటే స్వతహాగా వారికి నిధులు ఏర్పాటు చేయడానికి అవకాశం. అదేవిధంగా 2,01 రూపాయి నుంచి 4,00,000 రూపాయల వరకు సబ్సిడీ 70%, 30% వరకు బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించే ప్రక్రియలో. అదేవిధంగా ఈరోజు ఇన్కమ్ లెవెల్స్ సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వారికి 1,50,000 రూపాయల పర్ యానం దీనికి క్రైటీరియా. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో, మున్సిపల్ ఏరియాస్లో ఉంటున్న వారికి, మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీలో ఉంటున్న వారికి ఈరోజు 2,00,000 రూపాయల వరకు ఈ ఇన్కమ్ క్రైటీరియాని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఎందుకు చెప్తాను అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ వికాస్, యువ వికాస్ అనే పథకంలో మరి అన్ని కులాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఈ ఆర్థిక సాయం అందజేస్తూ ఉన్న తరుణంలో మరి ఈ ప్రాంతానికి సంబంధించి మా మిత్రులందరినీ కూడా, ఎందుకంటే దానికి ఒక ప్రక్రియ ఉంది, స్థానిక ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తులు తీసుకొని దరఖాస్తులు మరి అక్కడే ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారి చైర్మన్ దీనికి వారి ఆధ్వర్యంలో అన్ని ఎంపీడీఓ ఆఫీస్ ద్వారా మరి దరఖాస్తులు స్వీకరణ చేయటం జరుగుతుంది.